రాజేభ్యం కొండరి పప్ప ఏ పొద్దున్నే ఇలా తగలంటే వేటరా? ఏమీ లేదండి అయ్యవారు, పెళ్లి కుదిరిందండి. మా అమ్మ పెళ్లి కుదిర్చిందండి. నేనేమో ఎంత తెల్లగా ఉంటాను అయ్యవారు, అమ్మాయి ఏమో అంత నల్లగా ఉందండి. ఇంకా బొగ్గే కొంచెం తెల్లగా ఉంటుందేమో అయ్యవారు, అంత నల్లటి అమ్మాయిని ఎలా పెళ్లి చేసుకోమంటారు అయ్యవారు? నలుపులో ఏముందిరా? కొంతమంది నలుపు ఉంటారు, కొంతమంది తెలుపు ఉంటారు. దాన్నే ఉంది. ఇప్పుడు గొంగళీ పురుగు ఉందా? ఎంత నల్లగా ఉంటది? బాగా నల్ల. మరి ముట్టుకుంటే దురద వచ్చి దోవలు తీరిపోద్ది. మరి అది గూడు కట్టి గూళ్ళొచ్చి సీతాకోక చిలక వస్తుంది కదా, మరి సీతాకోక చిలక ఎలా ఉంటది? బాగుంటుందండి. మరి నువ్వు కూడా పెళ్లి చేసుకో, ఒక 2 నెలలో 3 నెలలకో మీ ఆవిడ కూడా సీతాకోక చిలకలాగా మారచ్చు. చెప్పలే కదా, గ్యారంటీగా మీ ఆవిడి సీతాకోక చిలకలాగా అయిపోతురు. మీ ఇష్టం అండి అయ్య గారు, మీరు ఎలా చెప్తే అలాగండి. సీతాకోక చిలక అయితే చాలండి, చేసేసుకుంటానండి. అయ్యగారు నమస్కారం అండి అయ్యగారు. ఎలా కొండరి పప్ప పెళ్లి చేసుకున్నావు, 3 నెలలు అయిపోయింది. మరి మీ ఆవిడ సీతాకోక చిలక అయిపోయిందా? తమరు చెప్పినట్టే సీతాకోక చిలక అయిపోయిందండి అయ్యారు. మరి నేనేంటి అనుకున్నావు? నేను జాతకం చెప్పేటే తిరగలేదు. సీతాకోక చిలక అవుతుందంటే అయిపోయినట్టే. తర్వాత అయ్యగారు సీతాకోక చిలక అయిపోయి నాతోనే ఉంటది అనుకున్నానండి అయ్యగారు. కానీ ఏమొచ్చిందో ఏంటో గాని చిలకలాగా మా పక్కింటి రోజు లేచిపోయిందండి. అదేమిటి? నాకు సంబంధం లేదు రోయ్. సీతాకోక చిలక అవుతుందని చెప్పాను, అయిందా లేదా? అయిందండి. మరి అది నీతో ఉందో పక్కింటితో లేచిపోయిందో నాకు సంబంధం లేదు. ఇంతకుముందు ఏం చేసేవాడు రా? ఏముందండి, ఆ చెట్లు పొట్లు పుల్లలు కొట్టుకుంటూ బతికే ఉందండి. మరి ఇప్పుడు ఏం చేస్తావు రా? ఏదో ఒకటి కొట్టుకుంటూ బతికేస్తున్నానండి. సరే, పొలాలే కొట్టుకుంటావో ఏదో కొట్టుకుంటావో కానీ ఏదైనా రామశిలక తగిలిననుకో లేదా సీతాకోక చిల్లనుకో చూసి పెడతా నీకు. అప్పటి వరకు ఏదో ఒకటి కొట్టుకుంటూ గడిపోయి. అలాగే సచ్చింది